మిత్రులారా అందరికీ నమస్కారం. ఈరోజు ఆగస్టు 7వ తారీఖు జాతీయ చేనేత దినోత్సవం. భారత స్వాతంత్ర ఉద్యమంలో ఆగస్టు 7వ తారీఖున విదేశీ వస్త్రాలు వద్దు స్వదేశీ వస్త్రాలు ముద్దని చెప్పి జరిగిన పోరాట దినోత్సవం. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఈ నేల విముక్తి కోసం పోరాడిన వ్యక్తులు అరుదుగా మన కళ్ళ ముందట మన జనరేషన్లో కనబడతారు. మనం సమ్మక్క సారక్కను చూడలేదు, మనం చాకలి ఐలమ్మను చూడలేదు. ఆ పోరాటాలు అన్నింటిని కూడా వడిసిపెడితే బండ్రు నరసింహులు బండ్రు నరసమ్మల యొక్క బిడ్డ 12 ఏళ్లకే జైల్లోకి వెళ్ళి ప్రజా ఉద్యమాలను చైతన్యం చేస్తూ మహానుభావులతో పాటు నడిచినటువంటి ఒక గొప్ప ధీరవనిత. నాకు తెలిసి ప్రపంచ ఉద్యమాల పోరాటాల చరిత్రలో ఒక మహోన్నతమైన ఒక జ్వాల మన వారి ముందట మనం నిలబడి ఉన్నాం. ఆమెనే మన అందరం రెండు తెలుగు రాష్ట్రంలో 10 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఉద్యమకారులు సామాజిక ఉద్యమకారులు అందరూ కూడా ముద్దుగా పిలుచుకునే విమలక్క గారి పుట్టినరోజు ఈరోజు. మరి వారికి నా తరపున మన ప్రపంచ పర్యావరణ సంస్థ తరపున యావత్ తెలుగు సమాజం తరపున కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు. అక్కకు జన్మనిచ్చినటువంటి వాళ్ళ అమ్మ నాయన ఇద్దరికి కూడా జోహార్లు అర్పిస్తున్నాను. ఎందుకంటే మీరు అందరూ తల్లిదండ్రులు కంటారు పిల్లల్ని. నాకేమనిపిస్తుంది అంటే నాకు ఒక బిడ్డ పుడితే నీకు లెక్క పెంచాలని ఉంది. అంటే విమలక్క జీవితం మొత్తం కూడా సవాళ్ళనే స్వీకరించింది. విమలక్క అంటే ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మొదలుపెట్టి చాలా మంది అక్కరాంగానే లేస్తారు. ఈరోజు కూడా ఈ ప్రభుత్వం ₹1 కోటి డబ్బులు ఇస్తే వద్దన్నది, 1000 గజాల స్థలం ఇస్తే వద్దన్నది. ముఖ్యంగా విమలక్క ఏమడిగిందంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఈ వీడియో మళ్ళా ముఖ్యమంత్రి కూడా వినాలి, ఉద్యమకారుల మీద కేసులు తీయండి, గదే మీరు మాకు ఇచ్చే గౌరవం అన్నది. ఇంకేమన్నది ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ బహుజన బతుకమ్మని అధికారికంగా విమలక్క గారి ఫోటో వాడతానంటే చాలా మంది ఉద్యమకారులు అక్కకు గొప్ప అవకాశం. అంటే అమర్ గారు, మిత్ర గారు, అక్క గారి ఉద్యమ జీవిత భాగస్వామి గారు కూడా వద్దు విమలక్క గారు ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల మనిషిగా ఉండాలని చెప్పేసి అటువంటి అవకాశం ఎవరికి రాదు. కాబట్టి తెలంగాణ మొత్తం బాగున్నది అక్క నీకు. తప్పకుండా భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు, మన జరిగిన కాక్రోచ్ పోరాటాలు మొదలుపెట్టి అన్ని పోరాటాలు మీరున్నారు. మిమ్మల్ని చూసిన ప్రతిసారి కూడా మాకు చాలా గర్వంగా ఉంటుంది. తప్పకుండా మీరు పెట్టిన డిమాండ్ ఈ రోజైనా ముఖ్యమంత్రి గారు చేరి ఆ కేసులన్నీ కూడా ఎత్తాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ప్రపంచ పర్యావరణ సంస్థ అందరి తరఫున కూడా మీకు మరొకసారి విప్లవ జన్మదిన శుభాకాంక్షలు. అక్కకి ఆ కాటన్ శారీ అందించి అందరు కేక్ కట్ చేస్తాం కాబట్టి మనం ఒక పుచ్చకాయ కట్ చేసి శుభాకాంక్షలు చెప్పాలి మొక్కి వాళ్ళకి. చేనేత దినోత్సవం, చేనేత సారీ. నేను ఎప్పుడు నేనే ఉంటాను అక్కతో. అది చిన్న తీసుకొచ్చి కట్ చేస్తాను. Happy birthday to you, Vimalakka. Happy birthday to you, Vimalakka. అమ్మా ఇది కట్ చేసి ఇస్తురా బెట్ట. మీ అందరి తరఫున నేను అక్కడ తినిపిస్తాను. గట్టిగా చప్పట్లు వచ్చి అక్కడ శుభాకాంక్షలు. మెనీ హ్యాపీ బర్త్డే. అందరూ కూడా ఇట్లా అక్క చెప్పినట్టు చేసుకున్నాం బర్త్డే వేడుకలు కేకులకు దూరంగా. కురిసిన నేలన్న చిత్రమైన వాసన, అది మల్లెల గంధం అవునో కాదో, మట్టి పెళ్ళ వాసన, ఈ మట్టి పెళ్ళ వాసన, ఈ మట్టి పెళ్ళ వాసన, ఈ మట్టి పెళ్ళ వాసన. థ్యాంక్ యూ.